బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన భర్తను అతి కిరాతకంగా హత్య చేయించిన కేసులో భార్య సోనం రఘువంశీ తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. రోజుల తరబడి సాగిన విచారణ అనంతరం ఈ హత్య వెనుక ఉన్న షాకింగ్ కుట్రను సోనం బయటపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక జూన్ 2న ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఇక వివరాలకు వెళ్తే ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ సోనంలో వివాహం మే 11 జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే మే 23న ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసుల దర్యాప్తు ప్రకారం సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు వ్యక్తులు ఆకాష్ రాజ్పూత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మీలతో కలిసి ఈ హత్యకు పక్కా ప్లాన్ వేసింది సోనం. ఇక రాజ్ కుష్వాహానే ఈ హత్యకు ప్రధాన కుట్రదారుడని పోలీసులు భావిస్తున్నారు. రాజాను వివాహం చేసుకోవడానికి ముందే సోనంకు రాజ్ కుష్వాహాతో సంబంధం ఉందని, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే ఆమె రాజాను పెళ్లి చేసుకుందని విచారణలో తేలింది. మే 23న దంపతులిద్దరూ నాంగ్రియాట్లోని తమ హోటల్ నుంచి ఉదయాన్నే చెక్అవుట్ చేసి చిరపుంజిలో ట్రెక్కింగ్ బయలుదేరారు. అయితే రాజాకు తెలియకుండానే సోనం సహచరులు కూడా సమీపంలోని ఓ హోమ్ స్టే నుంచి అదే సమయంలో చెక్అవుట్ చేసి వారిని అనుసరించారు. దాదాపు 9 గంటల పాటు ఈ హత్యకు సంబంధించిన తతంగా నడిచిందని, చివరికి రాజా మృతదేహాన్ని ఓ లోతైన లోయలో విసిరేశారని పోలీసులు తెలిపారు.